ఏంటి గుప్తా గారు, అర్జెంటుగా మాట్లాడాలని పిలిచి సైలెంట్గా ఉన్నారు? బాలిక, మేము చెప్పబో విషయము నీకు నచ్చకపోవచ్చును, నిన్ను బాధ పెట్టను వచ్చును. ఏమైంది గుప్తా గారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? సమయము మించిపోవచ్చున్నది. నీవు ఈ బాలిక దేహమున ఒక మండలమునకు మించి ఉండరాదు. నీవీ బాలిక దేహమునకు వచ్చి ఎన్ని దినములైనదో, ఇక ఎన్ని దినములు మిగిలి ఉన్నవో మేము నీకు చెప్పవలసిన అవసరము లేదు కదూ? అవసరం లేదు గుప్తా గారు. కష్టాలు కన్నీళ్లు కొరత లేనంత ఇచ్చి సమయాన్ని మాత్రం ఎందుకు గుప్తా గారు కొలిచి మరీ ఇస్తారు? ఈ ప్రశ్నకు సమాధానము మేము చెప్పినను నీకు అవగతమవదు బాలిక. కాని మండలము దాటిన పిమ్మట అరుంధతిగా నీవు బ్రతికే ప్రతి క్షణము అనామిక జీవితము నుండి తీసుకున్నదే అగును. నీవీ దేహము నుండి బయటకు రాని పక్షమున ఆ బాలికకు ఆయుక్షీణమగును. అయ్యో లేదు గుప్తా గారు, లేదు. నా వల్ల అనామికకి ఏమీ కాకూడదు. తన ప్రాణం పోకూడదని తన శరీరంలోకి వచ్చానే కానీ తన జీవితాన్ని నేను బతకాలన్న స్వార్థంతో రాలేదు. మాకది తెలియను, అందులకే నిన్ను ముందుగానే హెచ్చరించితిమి. నీవు చేయదలిచిన కార్యములను త్వరగా పూర్తి చేసి నీవీ దేహము నుండి బయటకు రమ్ము. మనోహరి గురించి ఆయనకి నిజం ఎలాగో తెలిసిపోతుంది. పిల్లలు భాగ్యకి దగ్గరైపోయారు. ఇక మిగిలింది మా ఆయన్ని, నా చెల్లెల్ని ఒకటి చేయాలి గుప్తా గారు. ఆయన భాగ్యని అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. కానీ ప్రేమించలేకపోతున్నారు, దగ్గర కాలేకపోతున్నారు. ఒకటిగా ఉంటున్న ఆ ఇద్దరిని ఒకటి చేసే మార్గం గురించి ఆలోచిస్తున్నాను. ఒక్కసారి అయిన భాగ్యతో కొత్త జీవితం మొదలు పెడితే ఇక వాళ్ళిద్దరిని ఎవ్వరూ వేరు చేయలేరు. నీవు ఏమి చేయదలిచినను సమయమును దృష్టిలో పెట్టుకుని చేయుము బాలిక.